ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సినిమా హీరోలు అందరిలో కల్లా రవితేజ గారిది ఒక డిఫరెంట్ స్టైల్ ఏంటంటే, నీ కోసం ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం తర్వాత నుంచి ఎప్పుడైతే ఈడియట్తో యూత్ని మరైతే కొల్లగొట్టేసి ఒక స్టార్ హీరోగా మారిపోయారు. కాకపోతే ఇంత మంచి స్టార్ హీరోకి రీసెంట్ టైమ్స్లో ఏమైంది? అండ్ ఆయన రీసెంట్ మూవీ అయినా మాస్ జాతర ఇదిగో అదిగో అని చెప్పేసి ఇప్పుడు అప్పుడు అని అంటున్నారు, కానీ రిలీజ్ అవ్వట్లేదు. అంటే దానికంటే ముందు కూడా బోల్డ్ అని ఫ్లాప్స్ అనేది కూడా ఉన్నాయి. అసలు రవితేజ గారికి ఏమైంది? ఎందుకు ఇలా వరుస ఫ్లాప్లు అనేది కూడా వస్తుంది? దీని గురించి కూడా మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు ధీరజ్ అప్పాజీ గారు, ఫిల్మ్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ చాణక్య. హాయ్ సార్. రవితేజ గారు ఏంటంటే స్వతహాగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక స్టార్ హీరోగా ఎదిగారు. ఎంతో మందికి కూడా ఆయన ఆదర్శం. అయితే రీసెంట్ టైమ్స్లో ఆయన దగ్గర నుంచి రావాల్సిన హిట్స్ కానీ ప్రేక్షకులకు కావాల్సిన మజా కానీ దొరకట్లేదు. ఈ కంప్లైంట్ మాత్రం వస్తుంది. మరి ఎందుకు ఇలా? అంటే ఇప్పుడు చేసిన ప్రతి సినిమా కూడా హిట్ అయిపోతే ఇంకా ఏముంటుంది? ప్రతి హీరో కూడా హిట్ సినిమా చేయాలనే కదా అనుకుంటాడు. ఫ్లాప్ సినిమా చేయాలని ఎవరు అనుకోరు కదా. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కథల ఎంపికలో కానీ, దర్శకుడిని ఎంపిక చేసుకోవడంలో కానీ, బ్యానర్ని ఎంపిక చేసుకోవడంలో కానీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ ఒక్కొక్కసారి డెఫినెట్గా ఫెయిల్యూర్స్ అనేవి ఎదురవుతుంటాయి. అయితే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రవితేజకి సక్సెస్ రేటు కొంచెం బాగా పడిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి లాస్ట్ హిట్ ఏంటంటే ఒక 2-3 years బ్యాక్ వచ్చిన ధమాకా. రైట్. ఆ తర్వాత ఇంచుమించు 4 సినిమాలు వచ్చినట్టున్నాయి. టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, ఇంకోటి ఏదో ఉంది. ఇలా 4 సినిమాలు. రావణాసుర 4 సినిమాలు డిసప్పాయింట్ చేయడం అనేది కొంచెం డేంజర్ సిగ్నల్. అందువల్ల ఇప్పుడు వస్తున్నటువంటి మాస్ జాతర సినిమాకి ఒక అంటే అందరూ కొంత ఈ సినిమాతో హిట్ కొడతాడా, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదనే కోణంలో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్లస్ ఏంటంటే ఇందాక ఏదైతే మనం చెప్పుకున్నాం ధమాకా కాంబినేషన్ ఇందులో రిపీట్ అవుతుండడం, శ్రీలీల. అది కాకుండా రవితేజకి ఇది 75వ సినిమా. సో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సినిమా మాస్ జాతర అనే సినిమా ఓన్లీ రవితేజకి మాత్రమే కాదు, ఈవెన్ సితారా ఎంటర్టైన్మెంట్స్ కూడా క్రూషియల్ కదా. కింగ్డమ్, వార్ 2 సినిమాలు డిసప్పాయింట్మెంట్ తర్వాత, అంటే వార్ 2 సినిమా వాళ్ళు ప్రొడ్యూసర్ కాకపోయినప్పటికి కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు, బాగా తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ వల్ల వాళ్ళకి ఎన్ని కోట్లు నష్టం వచ్చిందో అన్నది పక్కన పెడితే, ఇమేజ్ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనోడు మాట్లాడిన దానికి రిజల్ట్కి బాగా వ్యత్యాసం ఉండడం అనేది బాగా ట్రోల్ అయింది కదా. ఆ రకంగా బ్యానర్కి ఇంపార్టెంట్, హీరోకి ఇంపార్టెంట్, ఇంకా చెప్పాలంటే శ్రీలీలకు కూడా ఇంపార్టెంట్. శ్రీలీలకు కూడా ధమాకా తర్వాత చెప్పుకోదగ్గ సినిమా చాలామందితో చేసింది, కానీ లేదు కదా. మహేష్ బాబుతో చేసింది, అందరు పెద్ద హీరోలతో చేసింది, వన్ ఆఫ్ ది మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ హీరోయిన్స్గా ఉంది. అటు బాలీవుడ్లో సినిమాలు చేస్తుంది. అయినప్పటికీ కూడా ఎందుకో సక్సెస్ అనేది శ్రీలీల విషయంలో కూడా దోబూచులాడుతుంది కదా. మహేష్ బాబుతో చేసిన గుంటూరు గారం పర్వాలేదు అనిపించుకుంది, కానీ ప్రాపర్ ఇది లేదు. సింపుల్ చెప్పాలంటే ఒక బ్లాక్ బస్టర్ అది వీళ్ళందరికీ. ప్లస్ ఈ సినిమా ద్వారా ఒక కొత్త దర్శకుడు ఇంట్రొడ్యూస్ అవుతున్నాడు కాబట్టి అతనికి చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఫస్ట్ టైం డైరెక్టర్ అంటే ప్రాణం పెట్టి చేస్తారు. అంటే తర్వాత రెండో సినిమాకి మూడో సినిమాకి ప్రాణం పెట్టరా అంటే కాదు కానీ మొదటి సినిమా, ఈ సినిమా సక్సెస్ అయితేనే కదా నెక్స్ట్. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ అవకాశం కోసం ఎదురు చూసి ఒక హీరోని డేట్లు తెచ్చుకొని హీరోని ఇంప్రెస్ చేసి ఒక పెద్ద బ్యానర్లో సినిమా చేస్తున్నాం అనేది మామూలు విషయం కాదు కదా. ఈ సినిమా హిట్ అయితే నెక్స్ట్ అతని జాతకం మారిపోతుంది కదా. నెక్స్ట్ ఇంకా పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశం వస్తుంది. రెమ్యూనరేషన్ కూడా ఇప్పుడు ఒకేసారి లైఫ్ సెటిల్ అయిపోయే అంత రెమ్యూనరేషన్ ఈ రోజున వస్తుంది ఒక సినిమా సక్సెస్ అయితే కదా. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ ఇందాకే చూసా, లిటిల్ హార్ట్స్ హీరోకి ఒక పెద్ద బ్యానర్ ఒక 1 crore ఆఫర్ ఇచ్చిందని చెప్పి. అవును సార్. అలాగా ఒక్కసారి ఓవర్ నైట్లో జాతకం మారిపోద్ది. కాబట్టి అతనికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డైరెక్టర్కి ఇంపార్టెంట్, హీరోకి, హీరోయిన్కి, బ్యానర్కి. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా, ఇంకోటి ఏంటంటే ఈ సినిమా గురించి ఎక్కువగా చర్చ జరుగుతుండడానికి గల కారణాలు ఇంకొకటి ఏంటి, చాలా రోజులుగా ఇప్పుడు 3-4 సార్లు వాయిదా పడింది. అవును సార్ కదా. అది స్వయంగా దాన్ని ఏదైతే వాయిదా అన్నిసార్లు పడిందో దాన్నే సరదాగా ఒక వీడియో చేసి వదిలేరు మన హైపర్ ఆది రవితేజ కాంబినేషన్లో కదా. అవును సార్. అంటే రవితేజ నాకు తెలిసి అలాగా ఒక ప్రమోషన్ దాంట్లో చేయడం అన్నది
మొదటిసారి కదా. అలా ఈ సినిమా ప్రమోషన్ కూడా రవితేజ కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఆ మ్యాడ్ డైరెక్టర్ తో ఇంటర్వ్యూ కానీ, తర్వాత మన వెంకీ అట్లూరితో కానీ, ఒక ఇద్దరు ముగ్గురు వేరే అంటే తనతో పని చేయకపోయినా కూడా ఆ డైరెక్టర్ తోటి ఆ ఇంటర్వ్యూలు ఇవన్నీ కొంచెం స్పెషల్గా ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. తర్వాత టైటిల్ కూడా డైరెక్టర్ వేరే వేరే టైటిల్స్ అనుకుంటుంటే మాస్ జాతర అనేది నేనే సజెస్ట్ చేశాను అని చెప్పి. అంటే ఏంటి ఇది అంటే 75వ సినిమా అనేది అంతేనా ఒక ల్యాండ్ మార్క్ సినిమా కదా. ప్లస్ వరుసగా రవితేజ కెరీర్లో 3-4 ఫ్లాపులు అనేవి అంతకుముందు ఒక హిట్ 2 ఫ్లాపులు అలా ఉండేది. క్రాక్, రాజా ది గ్రేట్ వాటి మధ్యలో కూడా కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి. కానీ ధమాకా తర్వాత వరుసగా 4 సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్ల ఈ సినిమా గురించి రవితేజ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడని చెప్పి మనకి అనిపిస్తుంది. బట్ చూడాలి. అండ్ ఇన్ఫాక్ట్ కొత్త దర్శకులకి అవకాశం ఇవ్వడంలో రవితేజ గారు ఎప్పుడు కొంచెం ఒక స్టెప్ ఫార్వర్డ్ లోనే ఉంటారు కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మంది స్టార్ డైరెక్టర్స్ గా మారిన వాళ్ళు ఫస్ట్ ఆపర్చునిటీ స్టార్ డైరెక్టర్స్ గా చాలా మంది అవుతున్న వాళ్ళకి చాలా మందికి రవితేజ అవకాశం ఇచ్చింది. ఈ విషయంలో నాగార్జున తర్వాత నాగార్జున కూడా ఎంతమంది రామ్ గోపాల్ మొదలుకొని ఎంతోమంది డైరెక్టర్స్కి ఆయన ఇప్పుడు దశరథ్ కావచ్చు ఇలాగే చాలామంది రైటర్స్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న కో డైరెక్టర్స్కి వాళ్ళకి అవకాశాలు ఇచ్చిన ఘనత ఫస్ట్ క్రెడిట్ గోస్ టు నాగార్జున. కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలో తర్వాత రవితేజకి ఇప్పుడు ఈ రోజున బోయపాటి కానీ, బాబీ, గోపీచంద్ మల్లేని, హరీష్ శంకర్ ఇలాగా చాలా మంది డైరెక్టర్లని ఇంట్రడ్యూస్ చేశాడు. ఇప్పుడు కొత్తగా ఆ జాబితాలో భాను భోగవరపు అనే దర్శకుడు కూడా చేరుతున్నాడు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి మాస్ జాతర టైటిల్లోనే అతను రవితేజ ట్యాగ్లోనే మాస్ మహారాజా, దానికి మాస్ జాతర అనే టైటిల్ సినిమా టైటిల్ ఉంటే ఇంకెలా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుద్దని చెప్పి నాకు అనిపిస్తుంది. కానీ అక్టోబర్ 31st రిలీజ్ అవబోతుంది కాబట్టి ఈ మూవీ రవితేజ గారికితో పాటు అందరికి క్రూషియల్ అని చెప్పేసి అంటూ ఉంటాం. పేరులోనే మాస్ జాతర ఆటోమేటిక్ అది మాస్ మూవీ, అది రవితేజ గారి స్టైల్లో ఉండబోతుందని అర్థం. కానీ ఇప్పుడున్న ప్రేక్షకులు కంప్లీట్ గా మాస్ ని రిసీవ్ చేసుకునే టైప్ లో ఉన్నారనుకోవచ్చా? అంటే మాస్ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ అంతే. ఓకే, మాస్ ఇప్పుడు ఎప్పుడైనా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కూడా పెద్ద హిట్ అవుతుంటాయి. కానీ నీకు చూస్తే మన తెలుగులో ఒక ఇంద్ర కావచ్చు, సమరసింహారెడ్డి కావచ్చు, నరసింహనాయుడు కావచ్చు, ఇటువంటి సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ అన్నీ కూడా మాస్ హిట్సే. ఓకే కదా. కాబట్టి మాస్ అనేది ఎవర్ గ్రీన్. అది అంటే మాస్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే బీసీ సెంటర్లో అనుకుంటారు. మాస్ అంటే అది కాదు. ఈ రోజున అమెరికాలో కూడా మన వాళ్ళు సినిమాలు చూసేటప్పుడు అక్కడ పేపర్లు ఎగరేయడం, పెద్ద కేకలు పెట్టడం, మధ్యలో పోలీసులు వచ్చి ఏంట్రా బాబు ఇదంతా అని చెప్పి గాబరా పడడం ఇవన్నీ చూస్తున్నాం మనం. అంటే ఏంటి, అది మాస్ అనేది అందరిలో ఉంటాడు. మాస్ నీలో నాలో అందరిలో కూడా మాస్ అనే వాళ్ళు ఉంటారు. అది ఏజ్, ఏరియా దానికి సంబంధం ఉండదు. కాబట్టి మాస్ అనేది ఎప్పుడు కూడా ఎంటర్టైనింగ్ ఇది ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా అదొక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు లవ్, సెంటిమెంట్ అవంటే బాగా పండితే వర్క్ అవుతాయి. ఇది ఏం లేదు, కొంచెం జాగ్రత్తలు తీసుకొని కరెక్ట్గా అది ఎలివేషన్ వచ్చిందంటే ఎక్కడికి వెళ్తుంది సినిమా. నైస్ సార్. అండ్ ఇప్పటివరకు రిపోర్ట్స్ వచ్చిన దాని ప్రకారం అయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మూవీ మామూలుగా ఉండదంట, ఓ రేంజ్ లో ఉంటుందని కూడా కొంచెం సోర్సెస్ ద్వారా కూడా తెలిసింది. అదే నేను మొన్న ఇంటర్వ్యూలో మన నాగవంశీ కూడా ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఆయన వార్ 2 దెబ్బకి ఇంచుమించు అజ్ఞాతంలో గెలిపాడు. కింగ్డమ్ వార్ 2 దెబ్బకి మీడియా ముందుకు రాకుండా ఆయన మొన్నటి వరకు ఉన్నాడు. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి ఆ సినిమా మీద చాలా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశాడు. ఇంకొకటి ఏంటంటే చాణక్య, ఈ సినిమాతో అంతకుముందు చాలా సంవత్సరాలు బట్టి దాదాపుగా ఒక 7-8 సంవత్సరాలు బట్టి పాటలే రాస్తున్నాడు. సురేష్ గంగులు అని మన మీడియా నుంచి వచ్చిన కుర్రాడు. అంతకుముందు ధమాకాలో కూడా అతనికి ఒక పాట పడినట్టుంది. ఈ మధ్య కాలంలో మంచి హిట్ సాంగ్స్ అవి రాస్తున్నాడు. ఇందులో ఒక పాట ఉంది, ఓర మాస్ పాట. ఈ పాటకి రైమ్ లేదు, అదే రిథం లేదు, కథం లేదు, అది ఇది అని చెప్పి వెరైటీ దీంతో పదాల పడిగట్టుతోటి ఒక పాట ఉంది, చాలా బాగుంది అది. నాకు తెలిసి ఈ సురేష్ గంగులకు కూడా అంటే ఇప్పటికే అతను ఎస్టాబ్లిష్ అయ్యాడు ఒక లిరిక్ రైటర్గా. దీంతో ఇంకొక 4-5 స్టెప్పులు ఎక్కుతాడని నాకు అనిపిస్తుంది. నైస్ సార్. అండ్ కథ ఒకటి చిన్న అంటే బాధ అనిపించింది ఏంటంటే
అన్ని పాజిటివ్ ఉన్న టైంలలో దివాళీ రేస్లో లేకుండా ఒక వారం తర్వాత రావడం అనేది ఏంటి అనేది కూడా అనిపించింది. అది అంటే చాలా లెక్కలు అవి ఉంటాయి కదా. ఇప్పుడు 4-5 సినిమాలతో పాటు దీపావళికి రావడం కంటే కూడా సోలోగా రావడం అనేది డెఫినెట్గా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది కదా. ఓకే. సో ఆ రకంగా అంటే ఇప్పుడు నాగవంశీ వాళ్ళకుండే లెక్కలు వాళ్ళకు ఉంటాయి కదా. వేరుంటాయి. ఈ సినిమాని దీపావళికి రిలీజ్ చేస్తే ఏంటి, ఒక వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత సోలోగా రిలీజ్ చేస్తే ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అన్నీ చూసుకుంటారు కదా. కాబట్టి ఇది సోలోగా ఇంచుమించు కదా. ఇంకో వేరే మూవీస్ కూడా ఏం కనిపించట్లేదు సార్. కాబట్టి అది పెద్ద అడ్వాంటేజ్ అవబోతుంది. ఇందాక మనం చెప్పుకున్న ఈ ప్రత్యేకతలు అన్నీ కూడా రవితేజకి, శ్రీలీలకి, సితారాకి, డైరెక్టర్కి, ఇలా వీళ్ళందరికీ ప్లస్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ ధమాకాకి ఎవరైతే మ్యూజిక్ చేసి ఆ ధమాకా విజయంలో కీలక పాత్ర పోషించాడో బీమ్స్. ఇప్పుడు చూడు, ఒక పక్క మనశంకర వరప్రసాద్ పాటలు ఎరగదీసేస్తున్నాడు, ఇప్పుడు ఈ ధమాకా పాటలు కూడా అలాగే ఉన్నాయి. ఒక్కసారి అతనికి కూడా మంచి బాగా ఎలివేట్ అయ్యాడు. మాస్ జాతర సాంగ్స్ బీమ్స్ కూడా ఈ సినిమాతోటి అతని మ్యూజిక్ డైరెక్టర్గా ఆల్రెడీ ఇప్పుడు మనశంకర వరప్రసాద్ పాట కూడా ఉర్రూతలోగిస్తున్నాయి. ధమాకా నుంచి అతనికి జాతకం మారిపోయింది. ఇప్పుడు ఈ 2 సినిమాలతోటి ఇంకా మారిపోతే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడని మనం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నైస్ సార్. అండ్ రవితేజ గారు ఈసారి బ్లాక్ బస్టర్తో రావాలని కూడా కోరుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్ సార్. థ్యాంక్ యూ చాణక్య. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.